శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అరణ్యపర్వం. ద్వైతవనంలో ఈ దుర్యోధన దుశ్శాసన శకునికర్ణులు భల్లూక ఖడ్గ శార్దూలాది మృగాలను వేటాడి ఒక సరోవర సమీపానికి చేరారు. అక్కడే విహరిస్తున్న చిత్రసేనుడనే గంధర్వుని అనుచరులను వైదొలగమన్నారు. దానితో వారు కుపితులై దుర్యోధనుని అనుచరులను బంధించారు. కౌరవయోధులు యుద్ధ సన్నద్ధులయ్యారు. చిత్రసేనుడు వారిని అందరినీ మూర్ఛితులను చేసి దుర్యోధనుని బంధించాడు. ఈ వార్త ధర్మరాజుకు తెలిసింది. వెంటనే భీమార్జునులతో కలిసి గంధర్వుల మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినవాడు అర్జునుడని తెలిసి చిత్రసేనుడు వారిని సమీపించి అమరావతిలో తన స్నేహవార్తలు ముచ్చటించి ధర్మజుని కోరిక మేరకు దుర్యోధనుని విడిచిపెట్టాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినా మనం దుర్యోధనుని విడిపించడం నాకు నచ్చలేదు అన్నాడు భీమసేనుడు. ధర్మరాజు శాంతంగా ఉండమని ఓదార్చాడు. తిరిగి వెడుతుండగా దుర్యోధనుడు విషాదవదనంతో ఇంతటి పరాభవంతో హస్తినాపురం వెళ్ళడానికి మనస్కరించట్లేదు అన్నాడు. మహారాజా, పాండవులు మీ రాజ్యంలోని అరణ్యంలో ఉంటున్నారు కనుక వారు మీ సేవకులు కనుకనే వారు తమ ప్రభువుగా మిమ్మల్ని రక్షించారు అనగా, దుర్యోధనుడు ఏమైనా శత్రువుల వల్ల రక్షణ పొందడం కంటే మరణమే మేలు కదా అన్నాడు. దానికి కర్ణుడు, మహారాజా, ఈ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి కాగానే పాండవులను నేను సంహరించి తీరుతాను అని ధనుసును చేబూని ప్రతిజ్ఞ చేశాడు. మనం హస్తినాపురం చేరగా నేను దిగ్విజయయాత్ర సాగించి ఈ భూమండలాన్ని నీ పాదాక్రాంతం చేస్తాను అని. దుర్యోధనుడు సంతుష్టుడై హస్తినాపురం చేరాడు. కర్ణుడు వన నది సాగర పరివృత పర్వత భూమండలాన్ని జయించి అపార ధనరాశులతో తిరిగి రాగానే దుర్యోధనుడు రాజసూయవాంఛ ప్రకటించి పురోహితుని రావించాడు. ఆయన రాజసూయం చేసిన ధర్మరాజు జీవించి ఉండగా మరొకరు రాజసూయం తలపట్టకూడదు అని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా వైష్ణవ యజ్ఞం ఉన్నదని, అది సాగించవలసిందని అని చెప్పారు. దానితో ఆ ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ యాగదర్శనానికి రమ్మని పాండవులకు వార్త పంపారు. కానీ ధర్మరాజు అరణ్యవాస సమయంలో నగర ప్రవేశం కూడని పని కనుక మేము రాలేము అని సమాధానం ఇచ్చాడు. ద్వైతవనంలో ఉండగా ఒకనాడు క్రూర మృగాలు కొన్ని ధర్మరాజును సమీపించి, స్వామి, మా యందు కనికరించి ఈ అడవి వదిలిపెట్టండి, మా సంఖ్య పూర్తిగా క్షీణించింది, మా జాతిని సర్వనాశనం చేయకుండా విడిచిపెట్టండి అని ప్రార్థించాయి. ధర్మరాజు సోదర పరిజన సహితుడై ద్వైతవనం నుంచి కామికవనం చేరాడు. అలా 11 సంవత్సరాలు గడిచాయి. దుర్యోధనుని అతిథి మర్యాదలతో సంతృప్తుడైన దుర్వాసుడు వాని కోరికను అనుసరించి తన శిష్యులతో పాండవులున్న చోటికి వచ్చాడు. తనకు భోజనం కావాలని, నదీ స్నానం చేసి వస్తానని, అప్పటికి ఏర్పాట్లు పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు. అయితే ఆ సమయానికి అందరి భోజనాలు అయ్యాయి. ద్రౌపది కూడా భుజించి పాత్ర కడిగి వేసింది. ఆనాటికి అతిథి సత్కారావకాశం లేదు. ద్రౌపది చింతాక్రాంత చిత్తయ్యి కృష్ణుని స్మరించింది. ఆయన ప్రసన్నుడై తనకు ఆకలిగా ఉన్నదని పచన పాత్ర తెమ్మని అన్నాడు. పాత్ర పరిశుభ్రంగా కడిగేశానంటూ ద్రౌపది పాత్రను తెచ్చింది. ఆ పాత్ర లోపల అంచులో ఆ పూట వండిన పాకలేశం దొరికింది. అది వాసుదేవుడు ఆరగించి, ఈ లేశంతో విశ్వామిత్రుడు తృప్తుడవుగాక అని అన్నాడు. అక్కడ నదీ స్నానం చేసి సంధ్య వార్చి బయలుదేరుతున్న శిష్యులందరూ, మహాముని, మా కడుపులన్నీ నిండుగా ఉన్నాయి, గుక్కుడు నీళ్ళకు కూడా అవకాశం లేదు అన్నారు. తను అదే స్థితిలో ఉన్న దుర్వాసుడు తన అంతేవాసులతో అటునుంచి అటే వెళ్ళిపోయాడు. వారి రాకోసం నిరీక్షించిన ధర్మరాజు చూచి రమ్మని తమ్ముని పంపాడు. అతను నదీ తీరానికి వెళ్ళి వారు ఎటో వెళ్ళిపోయారని అక్కడ మునుల వల్ల విని ఆ వార్తను అన్నగారికి చెప్పాడు.
కొన్ని రోజులు గడిచాయి. పాండవులు పరిజనంతో దూరంగా వేటకు వెళ్ళారు. ద్రౌపది ఒంటరిగా ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు నీడన ఉన్నది. ఆ సమయాన సైంధవుడు తన పరిజనులతో మిత్రులతో రథాల మీద వెడుతూ, మిత్రమా, ఆ సౌందర్యవతి ఎవరో తెలుసుకురా అన్నాడు. వాడు వచ్చి సమాచారం చెప్పగానే సైంధవుడు ఆమెను సమీపించి తన వాంఛ తెలియజేశాడు. ద్రౌపది తాను పాండవ పత్ని అని, సైంధవునికి చెల్లెలు వరస అవుతుందని చెప్పినా వినకుండా ఆమెను త్వరగా రథం మీదకి ఎక్కించి వేగంగా గుర్రాలను నడిపాడు. అప్పుడే వచ్చిన ధౌమ్యుల వారు చూస్తూనే ఆశ్చర్యపడ్డారు, మ్రాన్పడిపోయారు. తిరిగి వచ్చిన పాండవులు ఆ విషయం తెలుసుకుని తీవ్ర గమనంతో వెళ్ళి సైంధవుని అనుచరులను నేలకూల్చి వానిని బంధించారు. భీమసేనుడు వానికి కేశఖండనం చేసి ద్రౌపది ముందు నిలబెట్టి కత్తి దూశాడు. ఉభయ వంశాలకు ఒకే ఒక్క ఆడబిడ్డ దుస్సల. ఆమెను అనాథన చేయడం మంచిది కాదని ద్రౌపది వారించడంతో వాడిని విడిచాడు. ఆ అవమానం భరించలేక సైంధవుడు తపస్సు చేసి పరమశివుని అనుగ్రహంతో పాండవులలో అర్జునుని తప్ప మిగిలిన వారిని ఎదుర్కోగల వరాన్ని పొందాడు. పాండవులు ధర్మతత్పరులై మునిగణ సేవలు చేస్తూ గడుపుతున్నారు. ఒకనాడు ధర్మరాజు మార్కండేయ మహర్షితో మాట్లాడుతూ, ఋషిపుంగవ, నావలే ఇలా వనవాస క్లేశాలు అనుభవించిన వారు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించగా ఆయన రామకథ అంతా వినిపించాడు. నాయన, అన్ని క్లేశాల మీద పడ్డ ధర్మపదం విడవక చరించాడు ఆ శ్రీరాములు వారు. వనవాసం పూర్తి చేసి పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పాలించాడు. అలానే నీ సోదరుల సాయంతో నువ్వు రాజ్యాధిపత్యం చేపడతావు అని చెప్పాడు. మహర్షి, ఇంతటి పతివ్రతా శిరోమణి అయిన ద్రౌపదికి రావాల్సిన కష్టాలైనా ఇవి అని మళ్ళీ ప్రశ్నించగా మార్కండేయుడు సావిత్రి కథ చెప్పి ఆమె వలనే ఈ పతివ్రతా శిరోమణి మీ కష్టాలను హరించగలదు అని ఆశ్వాసన వాక్యాలను పలికాడు. అలా అనేక కథా కాలక్షేపాలతో వనవాస సమయం పూర్తి కావస్తుండగా ఒకనాడు యమధర్మరాజు పెట్టిన పరీక్షలో ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఆయన వల్ల అజ్ఞాతవాసంలో ఎవరూ తమను గుర్తుపట్టకుండా ఉండే వరాలను పొంది పరిజనులందరినీ విడిచి ధౌమ్యుల వారితో రహస్యయాత్ర సాగించాడు అని అరణ్య పర్వాన్ని ముగించాడు వైశంపాయనుడు. అరణ్య పర్వం సమాప్తం. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.